చెప్పినట్టుగానే అఘోరిని తీసుకొచ్చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడుతాను వస్తేవి, అరెస్ట్ గానంటివి, బెదిరిస్తేవి, మీడియా మిత్రులను బెదిరిస్తేవి. పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేసినప్పుడు నువ్వు వచ్చి నీది నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకొచ్చినా కానీ నీకు ఇంకా బుద్ధి రావట్లేదు అంటే నేనేం చేయాలో అర్థం కావట్లేదు. అఘోరి ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో 14 రోజులు రిమైండ్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడితే వాళ్ళ ఫ్యామిలీ అసలు మేము పట్టించుకో, మాకు అవసరం కూడా లేదు, వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. వాళ్ళ అన్నతో మాట్లాడితే టచ్ లో ఉన్నాడా మీకేమన్నా? ఏం ఫోన్ లేదు కదా. నిన్న మొన్న ఒక 1 వీక్ బ్యాక్ అన్న టచ్ లో లేడన్నా? లేదు. అఘోరికి ఇప్పుడు కూడా, శ్రీనివాస్ కి ఇప్పుడు కూడా శ్రీవర్షిని ఆయనతోనే, నా భార్య నాతోనే ఉంటది, నా భార్య నాతోనే అన్ని చేస్తది, నాతోనే పంపించాలి. శ్రీవర్షిని మరి ఇప్పుడు పంపిస్తున్నారా, పంపించట్లేదా, అసలు ఏంటి, ఏం జరుగుతుంది? హాయ్ హలో, వెల్కమ్ టు EN6TV. నేను మీ సంతోష్. చెప్పినట్టుగానే అఘోరిని తీసుకొచ్చేశారు. అఘోరికి ఇప్పుడు జైల్లో కూడా, వర్షిని జైల్లో ఇద్దరు కలిసే ఉంటారంట జైల్లో. మరి ఇద్దరికి మరి ఏమైనా సెటప్ చేయమంటారా ఏంటి? కనీసం సిగ్గు శరం లేదురా బాబు నీకైతే. శ్రీనివాస్ నీకైతే కొంచెం కూడా బుద్ధి లేదు. సనాతన ధర్మాన్ని కాపాడుతాను వస్తేవి, అరెస్ట్ గానంటివి, బెదిరిస్తేవి, మీడియా మిత్రులను బెదిరిస్తేవి. ఇప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకొచ్చినా కానీ నీకు ఇంకా బుద్ధి రావట్లేదు అంటే నేనేం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకో విషయం ఏంటంటే, అఘోరి ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో 14 రోజులు రిమైండ్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడితే వాళ్ళ ఫ్యామిలీ అసలు మేము పట్టించుకో, మాకు అవసరం కూడా లేదు, వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు, వాళ్ళ అన్నతో మాట్లాడితే అన్న విషయాలు. ఎవరికైనా సరే కన్న వాళ్ళు కాబట్టి కొంచెం అమ్మ నాయనకు ఉంటుంది, ఆ ప్రేమ అనేది ఉంటుంది, దొంగైనా లంగైనా ఏదైనా. కానీ ఇక నుంచైనా ఇంకో కొంతమంది ఎవరైనా రావాలంటే భయపడతారు ఇలాంటి జరిగినప్పుడు. కాబట్టి అఘోరికి ఇప్పుడు కూడా, శ్రీనివాస్కి ఇప్పుడు కూడా శ్రీవర్షిని ఆయనతోనే, నా భార్య నాతోనే ఉంటుంది, నా భార్య నాతోనే అన్నీ చేస్తుంది, నాతోనే పంపించాలి అంటున్నారు. మరి శ్రీవర్షిని అండ్వర్లో ఉంది అమ్మాయిని కౌన్సిలింగ్ ఇస్తారా, మరి పేరెంట్స్తో ఇప్పుడు పంపిస్తారనే సమాచారం వచ్చింది మన దగ్గరకు వచ్చింది. మరి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఒకసారి అక్కడ PS దగ్గరకు పోవడానికి కూడా ట్రై చేస్తున్నాము. వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడతారు. మరి ఆంధ్రాలో కేసు పెట్టారు కాబట్టి ఫస్ట్ కేసు, మరి అక్కడికి ఎందుకు అమ్మాయిని పంపేయలేదు? తెలంగాణ పోలీసులు టేకప్ చేసిరు, మరి ఇక్కడే అరెస్ట్ చేసి ఇక్కడ పెడతారా ఏంటి అసలు? ఒకసారి చూద్దాం. ఇంకోటి ఏంటంటే, నిన్న చేసిన వీడియోలో కావచ్చు, మొన్న నేను సనాతన ధర్మం గురించి కావచ్చు, లేదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడినప్పుడు మాల బిడ్డలు మాదిగ బిడ్డలు అన్నదాన్ని అన్న వాళ్ళేనా మేం లేమా అని కొంతమంది నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళే కాదు, వాళ్ళు మేము మాదిగ బిడ్డలమని మాట్లాడి రీల్స్ చేసే వాళ్ళకి చెప్పిన నేను. ఇది మీరు ఆలోచించాలి. ఎందుకంటే కింద కామెంట్లు వచ్చినాయి అంటే నేను కామెంట్లను పెద్ద చూడను. అది నేను ఓన్లీ రీల్స్ చేసే వాళ్ళు ఈరోజు ఎక్కడికి పోయారు, మేము మాదిగొల్లము, మా దేవుడు అన్న వాళ్ళే, అట్లా వాళ్ళకి చెప్పిన రీల్స్ చేసే వాళ్ళకి తప్ప ఓన్లీ మాదిగ బిడ్డలు, మాల బిడ్డలకే అని నేను చెప్పలేదు. ఓకేనా? అందరికీ సంబంధించిన వ్యక్తి కాబట్టి, ఆయన అందరికీ మంచి చేసిండు కాబట్టి ఆయన మనం గౌరవించాలి. కాబట్టి నేను విడతల వారిగా అంటే ఏమంటారు, విడవాపినట్టుగా నేను మాట్లాడింది కాదు, రీల్స్ చేసే వాళ్ళకి చెప్పిన. ఓకేనా? ఇది పక్కన పెడితే, శ్రీవర్షిని మరి ఇప్పుడు పంపిస్తున్నారా, పంపించట్లేదా, అసలు ఏంటి, ఏం జరుగుతుంది? మరి అఘోరి ఏమో నాతోనే ఉండాలి అంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఇంతవరకు రాలేదు. వాళ్ళ డాడీతో మనం మాట్లాడడం జరిగింది, వాళ్ళ పెద్దన్నయ్యతో మాట్లాడడం జరిగింది. మనము ఇది ఎక్కడి దాకా వెళ్తుంది ఏంటి అనేది కొన్ని మనం చూసుకోవాల్సినంత అవసరం ఉంది. ఒకసారి మాట్లాడదాం. ఈవినింగ్ కూడా నేను కొన్ని ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి, ఆ విషయాలు నేను ఈవినింగ్ మాట్లాడతాం మీతోని. ఓకేనా? ఇది చిన్న వీడియో, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి. శ్రీవర్షిని అరెస్ట్ చేయలేదు ఇంకా, ఓన్లీ అఘోరి శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ నోటీస్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్ అందరు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. ఫస్ట్ వైఫ్ ఎవరైతే అన్నారో ఆ అమ్మాయి కూడా వచ్చింది, వాళ్ళ మామయ్య వచ్చిండు, వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే శ్రీవర్షిని ఉందో శ్రీవర్షిని దగ్గరికి మనం వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు. ఓకేనా? స్టే ట్యూన్. అక్కడ నుంచి కూడా మీకు ఏం జరుగుతుంది, అక్కడ శ్రీవర్షిని అక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది మీకు త్వరలో సాయంత్రం వరకు మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్.